ఈ విషయం అర్థమైతే సభకి ఎంతమంది వస్తారని డేట్ అడిగినప్పుడు స్పీకర్ అడగడం. తన సింహాసనం మోయిచున్న వారు మహిమ కలిగిన కెరూబుల, సింహాసనానికి పైగా ఎగురుచున్న వారేమో పాడుతున్న శరాపుల. ఆహా, అర్ధచంద్రాకారములో ఆవరించి ఉన్న 24 పెద్దల వీణలు వాయిస్తూ ఆరాధిస్తుంటారా? పట్టిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోట్ల మంది దూతలు ఆగకుండా పరిశుద్ధులంటూ పాడుతుంటారా? అదేమిటో దేవుని కృప. రాజనగరులో గనులకు శ్రేష్ఠులకు వారి గృహములను వదిలి లోదెవారులోని మాకిరింటికి వెళ్ళుచున్నది రాజు యొక్క రథము. జ్యేష్ఠుడా అతి శ్రేష్ఠుడా అని ఒక పాట నేను రాస్తూ, అధములకు ఆధారము నీవేనయ్యా, అధములకు ఆశ్రయంగా ప్రథమంగా నీవే ఉన్నావయ్యా అని పాడాను. ఏడి సిక్కామని పాట ఏమి చూసి నన్ను నీవు ప్రేమించినావు. ఒక నరమానవుడికి దేవునితో నడిచే అవకాశం లభించడం అంటే ఎగిరి గంతేసి కేకలేసి ఒప్పలు పెట్టవలసిన పాయింట్ కదా. మీరు ఆచితూచి తీరిగ్గా ఆలోచించి ఆమె చెప్తారు ఏమిటండి? ఒక మానవుడు శరీరములో బతుకుతున్నప్పుడు తాను పొందదగిన సకల విశేషమైన కృపలలో ఇది పెద్దది కదా. మీరు చెప్పండి. రక్త మాంసములలో పాలివాడై భూమి మీద బ్రతుకుతున్న ఒక నరుడి జీవితంలో అన్నిటికన్నా విశేషమైనటువంటి కృప, అతడు మహిమ కలిగిన దేవునితో నడిచే ఒక భాగ్యాన్ని పొందగలట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో సభల్లో ప్రస్తావించినటువంటి విశ్లేషణే మళ్ళీ చెబుతున్నాను. ఒక్క లైను ఏమిటంటే, హనోకు దేవునితో నడిచను అంటే హనోకు పరలోకానికి వెళ్ళి అక్కడ నడవలేదు. ఓకేనా? దేవుడే హనోకు కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. 300 సంవత్సరాలు అంటే 300 × 365 అంటే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు భూమి మీదకి ఎవరు వచ్చేవారు? ఎంతమంది కోసం? ఈ విషయం అర్థమైతే సభకి ఎంతమంది వస్తారని డేట్ అడిగినప్పుడు స్పీకర్ అడగడం. దేవునికి స్తోత్రం. తన చుట్టూనేమో కోటాను కోట్ల మంది దూతలు ఉన్నారా? తన రొమ్మును ఆనుకునేదేమో ప్రియమైన తండ్రి వక్షస్థలాన. తన సింహాసనం మోయిచున్న వారు మహిమ కలిగిన కెరూబుల, సింహాసనానికి పైగా ఎగురుచున్న వారేమో పాడుతున్న శరాపుల. ఆహా, అర్ధచంద్రాకారములో ఆవరించి ఉన్న 24 పెద్దల వీణలు వాయిస్తూ ఆరాధిస్తుంటారా? పట్టిక వంటి సముద్రానికి ఆవలి పక్కన కోట్ల మంది దూతలు ఆగకుండా పరిశుద్ధులంటూ పాడుతుంటారా? ఇంతటి మహిమకరమైన ఆరాధన వదిలి వచ్చేది ఎవరి కోసం? ఒకడు. అతడు కూడా కొంతమంది దృష్టిలో ఐఎమ్ సో సారీ ఫ్యామిలీ మ్యాన్. కొంతమంది ఎడం చేత్తో కూడా తాకరు, ఎడంకంతో కూడా చూడరు. కుటుంబస్తుంది. మీకు ఎప్పుడైనా తగిలలేదు అలాంటి వాళ్ళు? మహానుభావు. వాడొక ప్రాపంచికమైనటువంటి జీవి, ఆడొక కాకి, ఆడొక కుక్క అన్నంత ఘోరమైన భావజాలము కలిగిన సోకాల్డ్ ప్రతిష్ఠితులు పరిశుద్ధులు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలు తచ్చాడుతున్న కాలంలో అలాంటి ఒక ఫ్యామిలీ మ్యాన్ కోసం మహామహిమ కలిగిన దేవుడు, మహాపరిశుద్ధులైన దేవుడు 300 సంవత్సరాలు ప్రతిరోజు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంట నువ్వు కుటుంబ సంబంధములతో ఉన్నావా? ఉద్యోగములో ఉన్నావా? వ్యాపారములో ఉన్నావా? వ్యవసాయంలో ఉన్నావా? కృపలో నువ్వు సేవకే వచ్చేసావా? నేను ఒక మాట చెప్తున్నాను. నువ్వు బలహీనుడవో బలవంతుడో ధనవంతుడవో ఎవడివో ఒంటరివాడవో గుంపు కలిగిన వాడేవో, నీ లోపల దేవుని చూడాలని ఆశ ఉంటే, నీ లోపల దేవునితో మాట్లాడాలని ఆశ ఉంటే, దేవుని ముఖదర్శనం కోసం నీ ఆత్మ ఆరాటపడుతూ ఉంటే, మహిమను వదిలి, పరలోకాన్ని వదిలి, పెద్దలను వదిలి నీ కొరకు ప్రతిరోజు కూడా దిగి వచ్చే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి చప్పట్లు కొట్టు ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హి ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. నీ కోసం వస్తాడు ఆయన. అది కూడా నీకన్నే కొన్ని కోట్ల రెట్లు పెద్దోళ్ళని వదిలేసి. అదేమిటో దేవుని కృప. రాజనగరులో గనులకు శ్రేష్ఠులకు వారి గృహములను వదిలి
లోదెబారులోని మాకీరింటికి వెళ్ళుచున్నది రాజు యొక్క రథము. ఆ రథము రాజుదే, గుర్రములు రాజువి, భటులు రాజువారు, అందరూ రాజు బెచ్చి వెళుతున్న మాత్రం నిష్ట దరిద్రుడిగా ఉన్న ఒక గొప్పకి వెళ్తుంది. చాలా సంవత్సరాల క్రితం జ్యేష్ఠుడా అతి శ్రేష్ఠుడా అని ఒక పాట నేను రాస్తూ, అధములకు ఆధారము నీవేనయ్యా, అధములకు ఆశ్రయంగా ప్రథమంగా నీవే ఉన్నావయ్యా అని పాడాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తన చుట్టూ అంత శ్రేష్టమైన వారు ఉంటే అలాంటి ఆధిక్యతలలో ఏమీ లేని ఒకడు ఎవరికైనా అసలు జ్ఞాపకం వస్తాడా? వీళ్ళందరికంటే కొంచెం పై స్థాయిలో ఉన్నాడు వస్తే వెళ్తాం. అప్పుడు కాదు, మనం దేవదూతల కంటే శ్రేష్టమైన వారిని అనే వాక్యపు అవగాహన మనకున్నది. కుమారులం గనక, వారు పరిచారకులు గనక, దేవదూతలకును లేని అన్న విషయం మనకు తెలుసు కనుక ఆ ఫీల్ మనలో స్ట్రాంగ్ ఉంటుంది. దే ఆర్ జస్ట్ మినిస్టరింగ్ ఏంజెల్స్, వి ఆర్ సన్స్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ఎంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా మనం మంచి ఉద్యోగంగా చెప్తాం. కానీ మామూలుగా మాట్లాడుకుందాం, మనం బెటరా వాళ్ళు బెటరా? వాళ్ళు చేసినంత ఆరాధన చేస్తున్నామా? వాళ్ళు ఉన్నంత కుదురుకున్నాం అసలు మనం? ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రివిలేజ్, నాట్ అవర్ ఎబిలిటీ. ఇది మనం పొందిన భాగ్యమే కానీ మనకున్న యోగ్యత కాదు. అర్థమైందా? ఒప్పుకోగలమా? చెప్పుకోగలమా? దాచేస్తామా? మీ ఇష్టమే. ఇక అరమరికలేవు తేడా లేకుండా చెప్పాను. ఇది మనము పొందిన భాగ్యమే కానీ మనకున్న యోగ్యత కాదు. నీకు అర్థమైందే లేదో మరి? దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ పాటి దానికి వాళ్ళలాగా పాడుతున్నామా, వాళ్ళలాగా ఆరాధన చేస్తున్నామా, వాళ్ళలాగా మనం సేవిస్తున్నామా ఆయన్ని? అలాంటి మనల కోసం వాళ్ళని పక్కన పెట్టి ఏమి చూసి, ఏడి సిక్కామణి దగ్గర ఒక పాట ఉంటుంది ప్రారంభంలో. పాటలో ఏమి చూసి నన్ను నీవు ప్రేమించినావు అని ఒక పాట పాడేవారు. నిన్ను నువ్వు అదే ప్రశ్న వేసుకో, ఏమి చూసి? నా దగ్గర ఆన్సర్ ఉంది. నీ చుట్టూ అంత పెద్ద పెద్దలు ఉన్నారు, నాకెవరు లేరు. నీ చుట్టూ అందరూ పరిశుద్ధులు ఉన్నారు, నా చుట్టూ నా కుటుంబం నన్ను ప్రేమించేవారు. నా భార్య అంటే నాకు ఇష్టం, నా పిల్లలంటే నాకు ఇష్టం, కానీ నువ్వంటే పిచ్చి. వీళ్ళంటే ప్రేమ, నీవంటే ప్రాణం. వీళ్ళ కోసం బతుకుతాను, నీకోసం అయితే చచ్చిపోతానే అన్నా. మీకేమన్నా అర్థమైతే ఈ ఒక్క ఆశ ఆయన మీద పెరిగింది చూడు, దానికోసం వచ్చేస్తాడండి. బేటా, దేవునికి స్తోత్రం కలుగునే గాక. మనము పాడుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, ఏకీభవిస్తూ ఉండగా ఒక దైవికమైన వాంఛనిలో రగులును గాక. యేసు పట్ల ప్రేమ పెరుగును గాక. ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో గడపాలి అనే ఒక ఆశ రగులు కొనును గాక. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కొన్ని వాక్యాలు చెరిపేశారు మీరు బైబిల్లో. అలా ఉండదు, బైబిల్లో ఉంది. లేదా బైబిల్లో మాట, అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. నడుచు పరలోకానికి వెళ్ళిపోలేదు, దేవునితో నడిచిన తరువాత పరలోకానికి వెళ్ళాడు. అని కలకపులకం చేసేశారు. ఆ భక్తురాలు ఎవరో వంట వండుతుందంటే, ఏం వండుతున్నావు అంటే, పొంగితే బూర్లు పొంగపోతే అప్పడం అంద. ఆమె ఏం వండుతుందో ఆమెగా భయం లేదు. అయ్యా మరి వండుతున్నాను, పొంగితే బూర్లు అనుకో, పొంగపోతే అప్పడం అనుకో. అది కాండం 5వ అధ్యాయం స్పష్టత లేకపోతే ఏం చెప్పేద్దామని పోదా. దేవునికి స్తోత్రం. నా పాయింట్ మీకు అర్థమైందంటారా? ఒక్కటి పట్టుకోండి, నోవకు పొందిన కృప ఏంటి తెలుసా? దేవునితో నడిచే కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునితో నడిచాడు అనే పేర్లు మొదట హనోక్కి, తర్వాత నోవకి రాయబడ్డాయి.
అత్యంత అరుదుగా బైబిల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, నా మాట ఆలకిస్తున్న వారులారా, నోవకు కృప పొందిన వాడాయను దేవుని దృష్టిలో. నోవకు పొందిన కృపలు ఏమిటండి అని మీరు అడిగితే, నేను చెప్పదగిన, నేను ఇష్టపడిన, అత్యంత విలువైనదిగా నేను భావించిన ఆ మొదటి కృప దేవునితో నడిచే కృప. నోవహు కాబట్టి పొందాడు అనే మాట తీసివేసుకుని, తనతో సమయము గడపాలి అని ఆశపడుతున్న ఒక నరుని కోసం 300 సంవత్సరాల్లో ప్రతిరోజు మానక భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు నేటికి మార్పు చెందని ప్రేమ కలిగిన మన మధ్యలో ఉన్నాడని గుర్తెరిగి, నీవు కూడా తన భార్యతో కంటే, పిల్లలతో కంటే, స్నేహితులతో కంటే, వ్యాపారంలో కంటే, వ్యవసాయంలో కంటే తనతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నాడు. అవన్నీ గబగబా ముగించేసుకొని వచ్చి ఒక చెట్టుతో చిలబడుతున్నాడు. నన్ను దేవుడు నన్ను ఇక్కడే కలిసాడు, మళ్ళీ వస్తాడేమో. నేను ఎలా ఊహిస్తాను తెలుసా? నేను ఎలా ఊహేసుమా, ఇది ప్రత్యక్షత అనలేదు, ప్రత్యక్షత అని చెప్తాను నేను. అందులోకి ఏమి తేడా ఉండదు. నేను ఎలా ఊహిస్తానంటే, హనోకు తన కుటుంబ జీవితంలో సాగుతూ తనకున్న అనుదిన కార్యక్రమాల్లో భాగంగా ఏ గడ్డి కోసుకోవడానికో, మేక కోసమో, గేదె కోసమో అట్లాగా నడుచుకుంటూ వెళ్తే ఒక చెట్టు కిందకు వచ్చేసరికి హనోకు అని ఒక స్వరం వినపడింది. తెలియపడ్డాడు. హనోకు ఒక మహాప్రకాశమానమైన వెలుగు తప్ప ఏమి లేదు. ఆ వెలుగులోంచి హనోకు, అయ్యా నేను నీ దేవుణ్ణి, అయ్యా నీతో కొన్ని విషయాలు చెప్తాను రా విన్నాడు. 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. నా ఊహ ఏంటంటే, ఇల్లాక మనోడికి నిద్రడతలేక, అయ్యి బాబోయ్ దేవుడు నాతో మాట్లాడాడు, అమ్మాయి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను పేరు పెట్టి పిలిచాడు, చిన్నోడా. ఆనందం కాదా? మీకు అలా ఉండదా చెప్పండి? దేవుడు అలా మాట్లాడితే సంతోషం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మళ్ళీ టైం వద్దా? మనోడికి ఈరోజు పని ఏమి లేకపోయినా చెట్టు కింద మళ్ళీ చూస్తున్నాడు. అక్కడ మళ్ళీకి ఎలా ఏమన్నా కేకేస్తాడేమో. ఇతని ఆరాటాన్ని, ఆ పసితనపు చిన్ని మనసును దేవుడు చూసి మళ్ళీ ఒకసారి అన్నకు, అయ్యా ఈసారి 3వ పిలుపు దాకా లేదు, ఏసు రక్తం వేయించేయి. ఏంటన్నా అంటే, నువ్వేమన్నా మాట్లాడతావేమోనని వచ్చానయ్యా. నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా? వాళ్ళు ఉంటారులేండి, నువ్వు మాట్లాడుతుంటే చాలా కమ్మం ఉంటుంది అసలు. అవునా? 2 మాటలు మాట్లాడి సర్లే వెళ్ళు, రేపొద్దున మళ్ళీ వచ్చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దేవుని స్వరము యొక్క రుచి చూసిన వాడికి అలా ఉంటుంది. ఒక మీటింగ్లో కానీ, ఒక సభలో కానీ, ఒక సెమినార్లో కానీ, ఒక దైవజనుని సముఖంలో కానీ దేవుని వాక్కు సూటిగా మనల్ని తాకి మనతో మాట్లాడి మన అంతరంగమును రేపిందనుకో, ఇంకా టేస్ట్ మనకు దొరికి వదిలిపెడతామా? అంతకన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ దొరికింది అన్నోకి, మరి ఎట్లా వదులుతాడు? రోజు ఏమన్నా కొంచెం కూరగాయలు తెచ్చిపోనా, ఇంకేం కావాలి చెప్పగా, ఏంటి కంగారండి, ఏదో కంగారు లేదు, నీకేం కావాలి చెప్పు, అది తీసుకో అనే. అరే నీకు అన్నీ ఉన్నాయా? వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు డౌట్ వచ్చారు, నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు కనిపెట్టరా, అసలు ఏంటి మనోడు. చిన్నోడు అడుగులు వెళ్తున్నాడు. ఓ చెట్టు కిందకి వెళ్ళి ఆగిపోయి చూస్తున్నాడు. అమ్మా అది ఎట్లమ్మా, నాన్న చెట్టు కిందకి వెళ్ళి పైకి చూస్తున్నాడమ్మా, ఏం జరుగుతుంది? చాలాసేపు బుర్ర రూపుతున్నాడమ్మా, వచ్చేస్తున్నాడమ్మా. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇది ఒక చిన్న పిల్లల స్టోరీ లాగా మీకు అనిపించవచ్చు, కానీ నేను అట్లాగే ఊహించుకుని, నన్ను నేను అన్వయించుకొని, నేను కూడా ప్రభువు నన్ను దర్శించే స్థలానికి వెళ్ళిపోవాలి, మాట్లాడే స్థలానికి వెళ్ళిపోవాలి, కలుసుకునే స్థలానికి వెళ్ళిపోవాలి అని లోపల ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ సమయం సమీపిస్తున్నప్పుడు, ఆ సన్నిధి అర్థమవుతున్నప్పుడు ఇక మనుషులతో ఉండబుద్ధి అవ్వదు, మాట్లాడబుద్ధి అవ్వదు. ఇక ఫోన్లు చేస్తాను కట్ చేయాలనిపిస్తుంది, స్విచ్ ఆఫ్ చేయాలనిపిస్తుంది, ఇక చాలేవా అనిపిస్తుంది. ఇక మెల్లికి సరే నేను వెళ్తున్నాను బాబు అనాలనిపిస్తుంది. ఎదుటోడు ఏం ఫీల్ అవుతాడో పట్టించుకోబుద్ధి అవ్వదు. ఎందుకంటే నా ప్రియుని అడుగుల సవ్వడి వినబడుతుంది. ఆలకించుడి, నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి అతడు వచ్చుచున్నాడు. కొండలు గుట్టలు దాటుచున్న సవ్వడి ప్రియురాలికి వినబడుతోందా అంటే అవును వినబడుతుంది.
ఎక్కడో కొండలు గుట్టలు దాటితే నీకు ఎలా తెలిసిపోయింది? తెలిసిపోద్ది అంతే. స్తోత్రం చెప్పండి. ఒక మహాభక్తులలో నిన్ను చూసిన కన్నులతో ఏం చూసినా నచ్చలేదు అన్నాడు. ₹1,00,00,000 మాట కదా. దైవజనుల దగ్గర మనం అలాంటి మాటలు పట్టుకోవాలి, దాన్ని బతికేయాలి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. నిన్ను చూసిన కన్నులతో ఇంకేది నచ్చట్లేదు నాకు అన్నాడు చూస్తుంటే. ఆ దర్శనం లేక ఏజ్ తట్టి అక్కడ వాల్ పోస్ట్ దగ్గర ఆగిపోతున్నాడు వీడు. లేదు పనికి దీని మీద ఎందుకు ఉండిపోతున్నారు గంటల గంటల. నీకు అసలు దర్శనం కలక్క ఒక్కసారి ఆయన ముఖమును చూస్తే ఇంకేమి చూసినా నచ్చదు. ఆ ముఖం చూడకపోతే మనం కుదిరి ఉండదు. స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ గబగబ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మోకరించి పాట పాడు, ప్రార్థన చేసి, ఏడ్చో, ఒప్పుకొని ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ వెలుగు తాకి అగ్గిని వచ్చి ఆ మంట కలిగి ఆ మాధుర్యం అనుభవిస్తే అప్పుడు పుల్ల బయటకు వస్తాం అంతే. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.